జై గురుదత్త. వెల్కమ్ టు దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్. పరిహార టెంపుల్ సిరీస్లో భాగంగా మరియు రేడెడ్ టెంపుల్ సిరీస్లో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆలయం శ్రీ చిత్రగుప్తుని ఆలయం. ఈ చిత్రగుప్తుని ఆలయాలు భారతదేశంలో సుమారుగా 10 వరకు కలవు. ఉత్తర భారతదేశంలో 8 వరకు ఉండగా దక్షిణ భారతదేశంలో కేవలం 2 ఆలయాలు మాత్రమే కలవు. వాటిలో మొదటిది కంచి బస్టాండ్ ఎదురుగా ఉన్న చిత్రగుప్తుని ఆలయం కాగా, రెండవది మన హైదరాబాద్లోని ఫలక్నామా రైల్వే స్టేషన్కు ముందు స్టాప్ అయిన ఉప్పుగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలోని కందికల్ రైల్వే గేటు పక్కన చిత్రగుప్తుని ఆలయం కలదు. ఈ ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం కాగా, ఇక్కడ చిత్రగుప్తుల వారు తన 2 భార్యలతో కలిసి ఉంటారు. చిత్రగుప్తుల వారు కేతు గ్రహానికి అధిదేవత అయినందువలన అశ్విని, మక, మూల నక్షత్రాలు ఇవి కేతు గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కనుక ఎవరైతే అశ్విని, మక, మూల నక్షత్రాల్లో జన్మిస్తారో వారు కేతు దశతో వారి జీవితం మొదలవుతుంది. కనుక వారు ఎల్లప్పుడూ ఈ స్వామివారి దర్శనం చేసుకొని వారు మంచి ఫలితాలు పొందగలరు. అలాగే న్యూమరాలజీ ప్రకారం 7, 16, 25 తారీఖులు ఈ 3 కూడా కేతు గ్రహానికి సంబంధించినగా చెప్పబడుతున్నది. కనుక అశ్విని, మక, మూల నక్షత్ర జాతకులతో పాటు 7, 16, 25 తారీఖుల్లో జన్మించిన వారు ఏ సంవత్సరం ఏ నెల అయినప్పటికీ వారు కూడా ఎప్పటికీ ఈ స్వామివారిని దర్శించి ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మంచి ఉన్నత స్థితిని పొందగలరు. అంతేకాక మనందరికీ తెలిసిందే, చిత్రగుప్తుల వారు మన యొక్క పాప పుణ్యాల చిట్టాలను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కనుక వీరిని ఎక్కువగా అకాల మృత్యు దోష నివారణ కోసం, అలాగే కేతు దోష నివారణ కోసం ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. కేతు దశ జరుగుతున్న వారు, ఏదైనా గ్రహం యొక్క దశ జరుగుతూ అంతర్దేశంలో కేతు జరుగుతున్న వారు ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. కేతు దోషంతో బాధపడుతున్న వారు ఈ ఆలయాన్ని దర్శించి వారు కేతు దోష పరిహారం చేయించుకొనవచ్చును. ముఖ్యంగా బుధవారం నాడు ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం అభిషేకం ఉంటుంది. అంతేకాక దీపావళి తర్వాత 2వ రోజు అయిన బాయి దూజ్, దాన్నే మనం యమద్వితీయగా చెప్పుకుంటాం. ఆ రోజున చిత్రగుప్తుని పుట్టినరోజు కనుక విశేషంగా ఎంతోమంది భక్తులు ఆ స్వామివారిని ఆ రోజు దర్శించుకుంటూ ఉంటారు. బ్రహ్మ 11,000 సంవత్సరాలు జీవుల యొక్క పాపపుణ్య కార్యాలు సేకరించడం కోసం ధ్యానముద్రలోకి వెళ్ళగా తిరిగి కళ్ళు తెరిచేసరికి ఆజానుబాహుడు దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్రహ్మ నీవెవరోని ప్రశ్నించగా అప్పుడు తాను నేను మీ చిత్ర అంటే శరీరంలో గుప్త్ అంటే రహస్యంగా ఉన్నాను కనుక మీరే నాకు నామకరణం చేయవలసిందిగా బ్రహ్మదేవుని కోరగా అప్పుడు బ్రహ్మదేవుల వారు చిత్రగుప్త్ అని నామకరణం చేశారు. అంతేకాక చిత్రం అనగా చిట్ట లేదా రికార్డు, గుప్త అనగా రహస్యమైన చిట్ట అంటే మనకు తెలియకుండా మనలో ఉన్న మంచి చెడులను రికార్డు చేసే వ్యక్తిగా చిత్రగుప్తుడు చెబుతూ ఉంటారు. కనుక ఈ చిత్రగుప్తుని ఆలయాన్ని దర్శించి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క పుణ్యబలాన్ని పెంచుకోగలరు. చిత్రగుప్తుల వారిని సంస్కృతంలో కాయస్థ అంటారు. అందుకనే కాయస్థ వంశస్థులు ఈ స్వామివారిని తమ కులదైవంగా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేతుగ్రహ దోషంతో బాధపడుతున్నవారు ఈ ఆలయాన్ని దర్శించి ఇక్కడ 7 వారాలు బుధవారం నాడు అభిషేకం చేయించుకొని ఉలవలో దానంగా ఇచ్చి జ్యోతిష్యుని సలహా మేరకు వైడూర్యం ధరించవచ్చు అంటే స్వామివారి పాదాల చెంత ఉంచి ధరించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందుతున్నట్లు ఎంతోమంది జ్యోతిష్యులు మరియు ఇక్కడ ఆలయ పూజారి వారు తెలియజేయడం జరిగింది. అలాగే మనం ఇక్కడ పూజారి గారి మాటల్లో మనం తెలుగు మరియు హిందీ భాషల్లో ఆ స్వామివారి గురించి మనం తెలుసుకుందాము. తర్వాత మీకు మిగిలిన ఉపాలయాలు కూడా చూపించడం జరుగుతుంది కనుక వీడియో చివరి వరకు చూడవలసిందిగా నా మనవి. चित्रगुप्त भगवान की जय। चित्रगुप्त भगवान की जय। चित्रगुप्त मंदिर है। चित्रगुप्त वर्ल्ड में 2 मंदिर है। चित्रगुप्त स्वामी टेम्पल 2 है, एक उत्तर प्रदेश में है, एक तेलंगाना में है, हैदराबाद ओल्ड सिटी में कंदिकल गेट उप्पुगुड़ा। मैं चित्रगुप्त देवालय का पुजारी हूँ। मेरा नाम है चंद्रकांत जोशी। मेरा फ़ोन नंबर है 9963883443। चित्रगुप्त देवालय बोले तो क्या है, यम धर्मराज के राइट हैंड है। चित्रगुप्त जी को 2 पत्नियां हैं। फर्स्ट का नाम है इरावती, दूसरी का नाम है दक्षिणा। इरावती को 4 पुत्र हो गए, दक्षिणा को 8 पुत्र हो गए। इनका 12 पुत्र का परिवार है। चित्रगुप्त का आद्य देवता प्रत्यादि देवता राहु केतु है, इसलिए यहाँ पर प्रति बुधवार चित्रगुप्त जी को 7 बुधवार अभिषेक करे तो इष्टकाम्यार्थ फलशीघ्र प्राप्ति अर्थम, मनोवांछा फलशीघ्र प्राप्ति अर्थम,
जिसको विवाह नहीं है, जिसको संतान नहीं है, आरोग्य के लिए, हर प्रकार के समस्या के लिए चित्रगुप्त जी को अभिषेक करें तो आपका पुण्य फल प्राप्त होता है। और राहु केतु दोष निवारणार्थम होता है। आपको कालहस्ती जाके पूजा करने की आवश्यकता नहीं है। प्रति बुधवार ऐसा 7 बुधवार अभिषेक करें तो नवग्रह के राहु केतु दोष निवारणार्थम होता है। केतु दोष निवारणार्थम पहले अंगूठी बना लेना, वैडोरियम का अंगूठी बना लेना, स्वामी जी के पास जाना, फिर स्वामी जी के पास जाने के बाद उन्होंने बोल देंगे आपको कि भाई गोल्ड सिटी में चित्रगुप्त टेम्पल है, चित्रगुप्त टेम्पल में जाओ, वहाँ पर वो अंगूठी को अभिषेक कर लो और अभिषेक करने के बाद अपन पहन लेना। और ब्राह्मणों को केतु दानम, राहु दानम, शनि दानम आदि इत्यादि नवग्रह दानम दे सकते हैं, वस्त्र दान भी दे सकते हैं। वैडोरियम का पूजन करके फिर चित्रगुप्त जी भगवान के पास इरावती दक्षिणा के समय चित्रगुप्त जी का अभिषेक करने के बाद, अंगूठी का अभिषेक करने के बाद फिर अपने उंगलियों में धारण कर लेना चाहिए। इष्टकाम्यार्थ फलशीघ्र प्राप्ति अर्थम, मनोवांछा फलशीघ्र प्राप्ति अर्थम आपके जो मन में इच्छा है वो परिपूर्ण हो जाता है। जिसको संतान नहीं है, संतान हो जाता है। जिसको विवाह नहीं है, जिसको विवाह हो जाता है। आरोग्य के लिए, हर प्रकार के समस्या के लिए आप चित्रगुप्त जी को प्रार्थना करते हैं। प्रार्थना करने के बाद यम धर्मराज के राइट हैंड है चित्रगुप्त जी, जो जैसा चित्रगुप्त जी बोले वैसा यम धर्मराज सुनते हैं। चित्रगुप्त भगवान की जय। ఓం శ్రీ చిత్రగుప్త స్వామినే నమః. నేను ఇక్కడ దేవాలయ అర్చకుని, నేను దేవాలయ అర్చకుని. ఈ దేవాలయాన్ని విశ్వసాన్ని పనిచేస్తున్నాను ఇక్కడ నేను. ఈ చిత్ర దేవాలయంలో బుధవారం పూజ, విశేష పూజ బుధవారం అవుతుంది. ఈ దేవాలయం మామూలుగా 2 దేవాలయాలు మాత్రం ఉన్నవి. ఒకటేమో మన దగ్గర ఒకటి ఉంది, ఇంకోటేమో మా యూపీలో లక్నోలో ఒకటి ఉంది దేవాలయము. మన దగ్గర మాత్రం పాతగచ్చిలో కదిగిర ప్రాంతంలో ఉందన్నమాట. ఇంకా చాలా మంది భక్తులు బుధవారం పూజ చేస్తూ ఉంటారన్నమాట. బుధవారం పూజ చేసి ఏంటంటే ఇక విశేష బుధవారం ఉన్నాడు. ఈ బుధవారం పూజ చేసిన వాళ్ళకు అని కోరి సిద్ధించారన్నమాట. కోరి అంటే సంతానం లేని వాళ్ళకి, ఆరోగ్యం మంచి లేని వాళ్ళకి, పెళ్లి కాని వాళ్లకు అన్ని సమయ పరిష్కారం, ఆరోగ్యం మంచి లేని వాళ్ళకు బాగా జరుగుతుంది ఇక్కడ. సంతానం లేని సంతానం అవుతుంది ఇక్కడ. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి జరుగుతుంది, చేసిన వాళ్ళు పూజ చేసిన వాళ్ళకు జరుగుతుంది. ఇక్కడ 7 బుధవారం పూజ చేస్తారు అన్నమాట. 7 వారాలు చేసినందుకు అనుకూలం ఉంటుంది అన్నమాట. 7 బుధవారాలు మాత్రం పూజ చేయాలి ఇక్కడ. కొద్దిగా 7:30 అభిషేకం ఉంటుంది, స్వామివారికి అభిషేకం ఉంటుంది, పంచామృత అభిషేకం ఉంటుంది. పాలు, పెరుగు, తేనె, చక్కెర, పంచామృతం మరియు గంధము, పసుపు, కుంకుమ, పుష్పాలు, తర్వాత అర్చన ఉంటుంది స్వామివారికి. ఫోన్ నెంబర్ నా నెంబరు 9392235411. పేర్లు అమ్మవారి అమ్మవారి పేరు చిత్రగుప్త స్వామి, దక్షిణ ఐరావతి. దక్షిణ ఐరావతి. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్వామివారు మీకు క్లోజ్ షాట్లో చిత్రగుప్తుల స్వామివారిని చూపించడం జరుగుతుంది. పక్కనే అమ్మవారు దక్షిణ ఐరావతి, దక్షిణ మరియు ఐరావతి అమ్మవారిని కూడా మీరు ఇప్పుడు దర్శించారు. మరలా మీకు ఇంకొకసారి స్వామివారిని భార్యలతో కలిపి ఉన్నారు ఇక్కడ. అందువల్ల ఎటువంటి కేతు సంబంధమైన దోషాలు కూడా ఇక్కడ నివారణ స్థలంగా మీకు చెప్పబడుతుంది. మరలా ఒకసారి మీకు చిత్రగుప్తుల వారిని క్లోజ్ షాట్లో మీకు చూపించడం జరుగుతుంది. అదే బుధవారం నాడైతే మీకు స్వామి మంచి అలంకారంలో ఉదయం మీకు దర్శనం జరుగుతుంది. శ్రీవాస్తవ్, భట్నాగర్, నిగమ్, వాల్మీకి, అంబట్, అస్థాన. ఇప్పుడు మీరు ఏవైతే విన్నారో పంతులు గారి మాటలో అవన్నీ కూడా చిత్రగుప్తుల వారి సంతానము. వారు 12 మంది. వాటి నుంచే మనకి క్యాస్ట్లు వచ్చేట్టుగా మనకు పూజారి గారి మాటలో విన్నాము. పాపపుణ్యాల చిట్కా ఇలా పాపపుణ్యాల చిట్కా రాసేవారు కాబట్టి ఎవరైతే చిత్రగుప్తుల వారిని పూజిస్తారో వారు ఎటువంటి శిక్షలకి లోను కాకుండా, ముఖ్యంగా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు జైలు, అనుకోని సమస్యలు వచ్చి జీవితం అంతా తలకిందులు అయిన దాన్ని భావిస్తున్న వారు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని దర్శించి వాటి నుంచి మీరు బయటపడగలరని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నది చిత్రగుప్తుని ఆలయంలోని ఉపాలయమైన రామాలయం.
మీరు చూస్తున్నది ఉపాలయమైన శివాలయం. ఇక్కడ సోమవారం విశేషమైన పూజలు ఉంటాయి. మనం చూస్తున్నది చిత్రగుప్తుని ఆలయంలోని ఉపాలయమైన షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఇప్పుడు మీరు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఉపాలయంగా ఉన్న హనుమంతుని యొక్క ఆలయాన్ని మనం దర్శిస్తున్నాము. ఇప్పటి వరకు మనం చిత్రగుప్తుని ఆలయ విశేషాలు తెలుసుకున్నాము. ఈ ఆలయం పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఇప్పుడు మీరు దర్శించబోతున్నారు. ఈ ఆలయంలో ఎన్నో ఉపాలయాలు కలవు. వాటిలో ముఖ్యంగా కాత్యాయని అమ్మవారి ఆలయము, వేణుగోపాల స్వామి వారి ఆలయము, శివాలయము, దాని పక్కనే నాగదేవతలు మరియు గణేష్ అలాగే మురుగన్ ఆలయాలు కూడా కలవు. ఈ ఆలయం గురించి నేను మరొక వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. నా వీడియో నచ్చిన వారు తప్పక మీరు మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయగలరు. నేను తర్వాత వీడియోలో ఈ అయ్యప్ప స్వామివారి ఆలయంతో పాటుగా మీకు ఏ సమస్యలకు ఏ ఆలయాలు దర్శించాలి అనే 16 టెంపుల్ సిరీస్లో భాగంగా తాగుడు మానటానికి ఏ ఆలయాన్ని దర్శించాలి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తీరుటకు ఏ ఆలయాన్ని దర్శించాలి, ఇటువంటి ఎన్నో ఆలయాలను మరియు వింత వింత ఆలయాలను మీకు పరిచయం చేయబోతున్నాను. నా యొక్క ఆలయాల వీడియోలు డైరెక్ట్గా చూడదలిచిన వారు నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మీరు నా యొక్క వీడియోల అప్డేట్స్ పొందగలరు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.